ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మార్కెట్ ప్రెజెంట్ చాలా డౌన్ఫాల్లో ఉంది. అంటే ఈ టైంలో ఎలాంటి సెక్టర్స్లో మనం కనుక స్టాక్స్ పెట్టుకుంటే మనకి రిటర్న్స్ అనేవి బాగుంటాయంటే ఏం చెప్తారు? బేసికల్గా స్టాక్ మార్కెట్లో రెండు రకాల స్ట్రాటజీలు వాడుతుంటారండి. ఒకటి ఫండమెంటల్ బాగా సౌండ్ ఉండాలి, అండ్ 52 వీక్స్ లో దగ్గర తీసుకుంటూ ఉంటారు. అంటే స్టాక్ ఎంత బాగా డ్రాప్ అయితే ఫండమెంటల్ సౌండ్ కంపెనీ మనకి రిస్క్ లేకుండా ఫ్యూచర్లో పెరిగితే మళ్ళీ రిటర్న్స్ ఎక్కువ వస్తే నమ్ముతారు అనమాట. దాన్ని మనం వాల్యూ బయింగ్ కూడా అనుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఏదైనా కంపెనీలో లేదా ఏదైనా సెక్టర్లో కనుక మార్జిన్స్ తగ్గుతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా మార్జిన్స్ తగ్గుతున్నాయి కాబట్టి ఎంత వర్త కాదని చెప్పేసి వాటిని అమ్మేస్తూ ఉంటారు. అవి అందుకే డ్రాప్ అయ్యి 1 year లోకి వచ్చేస్తుంటాయి అనమాట. మళ్ళీ ఆ సైక్లికల్ నేచర్ ఉన్న సెక్టర్ మళ్ళీ మార్జిన్స్ ఇంప్రూవ్ అయినప్పుడు మాత్రమే మళ్ళీ 1 year హైక్ జారుతాయి అనమాట. అందుకని అలాంటి వాల్యూ బయింగ్ చేస్తే ఇమీడియట్లీ రిటర్న్స్ వస్తాయి అంటే రాకపోవచ్చు. ఇప్పుడు తక్కువ రేటుకి వస్తాయి అని చెప్పేసి ఐటీలో మనం స్టాక్స్ కొనలేము. ఎందుకంటే అవి మార్జిన్స్ తగ్గుతున్నాయి అని చెప్పేసి వరల్డ్ వైడ్ కాంపిటీషన్ పెరిగిందని చెప్పేసి డ్రాప్ చేశారు వాటిని. మళ్ళీ పిక్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. అందుకని మీరు వాల్యూ బయింగ్ లాగా చేద్దాం అనుకుంటే నీకు అవి సూట్ అవుతాయి. నాకు అలా కాదు, ఫండమెంటల్ సౌండ్ ఉండాలి కానీ ఇమ్మీడియట్గా మూవ్ అయ్యేలాగా ఉండాలి అని మీరు అనుకున్నారనుకోండి, స్టాక్స్ ఎప్పుడు కూడా 1 year హై దగ్గర ఉన్న వాటిని తీసుకోవడం బెటర్ అనమాట. మరి స్టాక్స్ 1 year హై దగ్గర ఉంటే మరి కాస్ట్లీ కదని మీరు అనొచ్చు. ఇక్కడ మరి చూసుకోవాల్సింది కాస్ట్ చీపరే కదండి, ఆ సెక్టార్లో ఎర్నింగ్ విజిబిలిటీ ఎక్కువ ఉందా లేదని చూసుకోవాలన్నమాట. ఎర్నింగ్ విజిబిలిటీ ఎక్కువ ఉంటే ఏంటంటే స్టాక్స్ పడుతున్నాయి, పడవు. స్టాక్ ఎంటైర్ మార్కెట్ పట్టిన సరే ఏ స్టాక్స్ అయితే లాస్ట్ 1 monthలో పడకుండా అంతే మొండికేసుకొని ఉన్నా లేదా పెరుగుతున్నా అవి మంచి సెక్టర్స్ అని లెక్క. ఇక్కడ మంచి సెక్టర్ అంటే మీనింగ్ ఏంటంటే వాటి సేల్స్ బాగా పెరుగుతున్నాయి, వాటి మార్జిన్స్ బాగా పెరుగుతున్నాయి అనమాట. మనం వాటిని తీసుకోవటం బెటర్. అందుకని మొమెంటం బయింగ్ ఎప్పుడు కూడా 1 year పైన తీసుకోవాలి, అండ్ వాల్యూ బయింగ్ ఎప్పుడు కూడా 1 year లో దగ్గర ఉండాలి. బట్ రెండు ఫండమెంటల్ సౌండ్ అనమాట. ఇదేమో సైకిల్ నేచర్ వల్ల ఇప్పుడు హాట్నెస్ వచ్చింది, ఇవేమో సైకిల్ డౌన్ అయింది కాబట్టి హాట్నెస్ పోయిందనమాట. అట్లా మనం వాల్యూ వర్సెస్ మూమెంట్ అలా తీసుకోవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇండియాలో మీరు ఏదైనా మంచి సెక్టర్ మార్కెట్ బాగా డిస్కౌంట్లో ఉంది కాబట్టి పెట్టాలనుకుంటే ఏ సెక్టర్ అయితే 1 year హై దగ్గర ఉండి అండ్ లాస్ట్ 5-6 months నుంచి కన్సాలిడేట్ అవుతూ ఉంటుందో అవి బాగుంటాయి అనమాట. అండ్ ఇప్పుడు మనం చూసాం అనుకోండి, డయాబెటిక్ సెంటర్స్ అండి ఇవన్నీ, ఇది 1 year హై దగ్గర నుంచి 0 పడినాయి. అంటే ఆల్ స్టాక్స్ 1 year హైలో ఉన్నాయి. మీరు ఈ సెక్టర్లో పెట్టుకోవచ్చు. హాస్పిటల్స్ ఈ టైంలో ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి, తీసుకోవచ్చు. అండ్ పిగ్మెంట్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అనమాట, అవి అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ గ్లాస్ ప్రొడక్ట్స్ అండ్ ప్లాట్ఫామ్ బేస్డ్ బిజినెస్లు అండ్ సిమెంట్, ఫర్టిలైజర్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఏవిగేషన్, బ్యాంక్స్, హోల్డింగ్ కంపెనీస్, స్మాల్ క్యాప్ ఫార్మా అండ్ అగ్రికల్చర్ కెమికల్స్ అండ్ ఫార్మా అండ్ ఏపీఐ అండ్ క్రామ్స్ ఫార్మాస్యూటికల్స్ అండ్ నాన్ డిపాజిట్ కంపెనీస్ అనమాట, ఎన్బిఎఫ్ఎఫ్ కంపెనీస్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బేరింగ్స్, స్పెషాలిటీ కెమికల్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇలాంటి అన్నిటి మనం తీసుకోవచ్చు అనమాట. అంటే ఏ సెక్టార్స్ అయితే 1 year హై దగ్గర నుంచి లీస్ట్ డ్రాప్ అవుతుందో అవన్నీ బాగున్నట్లు లెక్క. ఎంటైర్ మార్కెట్ డౌన్ అవుతున్నా ఇవి ఎందుకు డౌన్ కాలేదని ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. దీంట్లో పెద్ద సెల్లింగ్ ప్రెజర్ లేదు. దాని మీద ఏంటంటే ఈ కంపెనీస్ యొక్క గ్రోత్ ఫ్యూచర్లో బాగుండబోతున్నాయి, అంటే మార్జిన్స్ ఎక్కువ మిగిలిపోతున్నాయని అర్థం అనమాట. కాబట్టి మీరు ఎవరైనా కొత్తగా మనీని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అండ్ పాత ఆల్రెడీ డ్రాప్ ఇన్ స్టాక్స్ కాకుండా ఈ సెక్టర్లో ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. అంటే సార్, మార్కెట్ ఎప్పుడైనా ఫాల్లో ఉన్నప్పుడు కూడా కొన్ని సెక్టర్స్లో మంచిగా రిటర్న్స్ ఇచ్చేవి కూడా ఉంటాయి అనమాట. ప్రతి ప్యానిక్లో ఏదో ఒక సెక్టర్కి ఆపర్చునిటీ క్రియేట్ అవుతూ ఉంటుందండి. సపోజ్ కోవిడ్ అనుకోండి, అంటే హెల్త్ కేర్ ఇష్యూ ఆ టైంలో బాగా డ్రాప్ అయింది, బట్ హాస్పిటాలిటీ స్టాక్స్ అన్ని ముందుకెళ్ళినాయి. అలాగే ఫార్మాస్యూటికల్స్ అన్ని కూడా చాలా ముందుకెళ్ళినాయి అనమాట. అలాగే మన యుద్ధాలు జరుగుతున్న టైంలో డిఫెన్స్ థీమ్ బాగా మూవ్ అయింది. అందుకని ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ సెక్టర్ బెనిఫిట్ పొందిద్దా ఈ ఇన్సిడెంట్ నుంచి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అయితే అది లాంగ్ లాస్టింగ్ అయి ఉండాలి, ఎమోషనల్గా అప్పటికప్పుడని కాదు. లాంగ్ లాస్టింగ్ ఆపర్చునిటీ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే సిమెంట్ కానీ, అగ్రికల్చర్ కానీ, స్పెషాలిటీ కెమికల్స్ కానీ అండ్ డై కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ కానీ, ప్రైవేట్ కంపెనీస్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనం వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే రిటైలర్కి ఏంటంటే డ్రాప్ని ఇష్టపడతారు. డిస్కౌంట్ ఇంతకుముందు పైకి వెళ్ళి డ్రాప్ అవుతుంది అనుకోండి, ఆ డిస్కౌంట్ 30%, 40% ఆ డిస్కౌంట్ లైక్ చేస్తారు. మ్యాటర్ ఏంటంటే డిస్కౌంట్ లైక్ చేయం కదండి, ఆ సెక్టర్కి హ్యూజ్ డిమాండ్ ఉండాలి. అలా డిమాండ్ ఉన్నట్టు తీసుకుంటే మనం బెటర్ అనమాట. ఓకే, సో కాబట్టి వీటిలో ఏం తీసుకోవచ్చు. మరి ఫార్మా రీసెంట్గా పడుతుంది కదని మీరు అనొచ్చు, బట్ ఫార్మా పడుతున్న అన్ని ఫార్మాలు ఈక్వల్గా పట్టలేదు. అన్ని ఫార్మాస్ కాదండి, కొన్ని అనమాట పడింది. కాబట్టి ఈ ఫార్మాలు కూడా స్మాల్ క్యాప్ ఫార్మా కావచ్చు, లేకపోతే
ఏపీఐ ఫార్మా కావచ్చు, ఇలాంటి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్. ఏదైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకున్నప్పుడు బెస్ట్ వే ఏంటంటే 1 year హై దగ్గర నుంచి ఎంత తక్కువ డ్రాప్ అయితే నీకు అంత బెటర్ అనమాట. Better. అలాంటి సెక్టార్స్ లేదా స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. రెండోది, మీరు 52 weeks హై స్టాక్స్ రన్ చేస్తుంటే ఆ ఫ్రీక్వెన్సీకి వచ్చే స్టాక్స్ ఏ సెక్టర్ చూసుకోండి, ఆ సెక్టర్ చాలా హాట్గా ఉన్నట్లు లెక్క. ఎస్. కాబట్టి ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉన్న సెక్టారు, సేల్స్ బాగా మూవ్ అవుతున్న సెక్టారు అండ్ సైక్లికల్ నేచర్తో ఇప్పుడు బాగా హాట్ అవుతున్న సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మార్కెట్లో డిస్కౌంట్ వస్తుంది కదని చెప్పేసి పడ్డే అన్నిటినీ కొనుక్కుంటూ పోయే బదులు ఇలాంటి సెక్టర్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ వచ్చు. లేకపోతే ఈ హెడేక్ ఎందుకంటే మీరు కాంట్రా ఫండ్స్ అని కొన్ని దొరుకుతాయి, మ్యూచువల్ Yes. ఫండ్స్, కాంట్రా లేదా వాల్యూ మ్యూచువల్ ఫండ్స్, అలాంటి పిక్ చేసినప్పుడు వాళ్ళే చూసుకుంటారు ఈ సైక్లికల్ నేచర్ ఇవన్నీ కూడా. అది బెటర్ వే అనమాట. మన సొంతంగా మేనేజ్ చేయడం రానప్పుడు మేనేజ్ చేసే వాళ్ళకి హైర్ చేయడం బెటర్ కదా. Yes. అందుకని మ్యూచువల్ ఫండ్ ఇది బెస్ట్ సోర్స్ ఈ టైంలో. అవి తక్కువ కూడా పడతాయి, ఎంటైర్ మార్కెట్ పడుతున్నా సరే. థ్యాంక్ యూ సార్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.